హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ధీరానందుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం దండకారణ్యంలో యోగానందుడనే మహాసిద్ధుడు గోదావరి తీరాన ఆశ్రమం కల్పించుకొని ఉంటూ ఉండేవాడు. యోగ విద్యలో ఆయన వద్ద శిక్షణ పొందడానికి అనేక మంది యువకులు వచ్చి ఆయనకు శుశ్రూష చేస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం పాటు పరీక్షించిన మీదట వారు తన వద్ద యోగ విద్య నేర్చుకోవడానికి అర్హులని తోచినట్లయితే ఆయన వారిని శిష్యులుగా చేర్చుకునేవాడు, లేకపోతే ఇంటికి పంపించేస్తూ ఉండేవాడు. యోగానందుడు అప్పుడప్పుడు తన ఆశ్రమాన్ని వదిలి అరణ్యంలోని ఇతర ప్రాంతాలకు తన శిష్యులతో సహా వెళుతూ ఉండేవాడు. అక్కడ ఆయన శిష్యులు అనేక కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండేవారు. అనేక స్థల దేవతలను పరిచయం చేసుకునేవారు. అనేక రకాల బ్రహ్మరాక్షసులను లొంగదీసుకోవడం నేర్చుకునేవారు. ఒక సంవత్సరం యోగానందుడి వద్ద శిష్యత్వం చేయడానికి ధీరసింహుడనే ఒక యువకుడు వచ్చాడు. ఇతను చిన్నవాడైనా అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. అతనికి భయం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందరిలాగే అతను కూడా ఒక ఏడాది పరీక్ష కింద ఉన్నాడు. ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో యోగానందుడు తన శిష్యులతో సహా బయలుదేరి ఒక సరస్సు వద్దకు వెళ్ళి చేరాడు. సరస్సు ఒడ్డున ఒక పర్ణశాల వేశారు. ఈ పర్ణశాలకు కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది 100 ఎకరాలు ఆక్రమించి ఉన్న అతిపెద్ద మర్రి చెట్టు. సరస్సు వద్దకు చేరిన రాత్రి యోగానందుడు తన శిష్యులతో, ఈ మర్రి చెట్టు ఎంతో పురాతనమైనది. దీని కింద త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి నేను తరువాత నింపాదిగా చెబుతున్నాను. కానీ ఈ ఒక్క రాత్రికి మట్టుకు మీలో ఎవ్వరూ కూడా ఆ మర్రి చెట్టు ఛాయలకు కూడా వెళ్ళకూడదు. గుర్తుంచుకోండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకొని నిద్రపోయారు. అందరితో పాటు ధీరసింహుడు కూడా నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ అతనికి మెలకువ వచ్చేసింది. తిరిగి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అతను ఆశ్రమం బయటికి వచ్చి అంత దూరాన ఉన్న పిశాచాల మర్రిని చూశాడు. ఎన్నడూ భయం ఎరగనివాడు కావడం చేత అతను ఆ చెట్టు కిందకి వెళ్ళదలుచుకుని బయలుదేరాడు. మర్నాడు గురువుగారు చెప్పే లోపుగానే ఈ చెట్టు గురించి కొన్ని విషయాలైనా స్వయంగా తెలుసుకోవాలని అతనికి ఆపుకోలేనంత కోరిక పుట్టింది. అతను మర్రి చెట్టును సమీపించి దాని కిందుగా ఓడల మధ్యగా నడవసాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక ఓడ నుంచి దిగుతూ ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది నేలకు దిగి నిలబడగానే ధీరసింహుడు ఎంతో గంభీరంగా, "ఎవరు నువ్వు?" అని ప్రశ్నించాడు. "నా పేరు అనుకంపనుడు. ఈ అరణ్యంలో రాముడి భార్య సీత ఉన్నదని రావణుడికి చెప్పిన వాణ్ణి నేనే" అన్నాడు ఓడదిగినవాడు. ధీరసింహుడు ఏమాత్రం చలించలేదు. "నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావా?" అని అతను అనుకంపనుణ్ణి అడిగాడు. "ఎక్కువగా నరకంలో ఉంటూ ఉంటాను, కానీ వాళ్ళు వదిలినప్పుడు మాత్రం ఈ చెట్టు మీదకి వస్తూ ఉంటాను" అన్నాడు అనుకంపనుడు మెల్లిగా దగ్గరికి జరుగుతూ. "ఓహో, నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు?" అని ధీరసింహుడు ఎంతో ధైర్యంగా ఉన్న చోటునే నిలబడి అడిగాడు. అప్పుడు అనకంపనుడు తనను మెల్లిగా సమీపిస్తూ ఉండడాన్ని కూడా అతను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. "అయ్యో, ఎలా ఉన్నారని చెప్పాలి? నరక జ్వాలలలో మగ్గి నానా సతమతము అవుతున్నారు" అని అన్నాడు అనుకంపనుడు. "నరక బాధకు అందరికంటే ఎవరు బాగా తట్టుకుంటున్నారు?" అని అడిగాడు ధీరసింహుడు. "అందరికంటే రావణుడు ఎక్కువగా తట్టుకుంటూ ఉంటాడు" అని అనుకంపనుడు జవాబిచ్చాడు. "మరి రావణుడికి ఏం శిక్ష విధించారేంటి?" అని అన్నాడు ధీరసింహుడు. "నూనె భాండీలను కాచమన్నారు" అని చెప్పాడు అనుకంపనుడు. "అవునా? అదేమంత కష్టమైన పని కాదు కదా" అని ధీరసింహుడు సందేహం వెలిబుచ్చాడు. "ఆ నూనె బాండీల మీద కాలుతున్నది రావణుడే" అని జవాబిచ్చాడు అనుకంపనుడు. "అలా చెప్పు, అది నిజంగా చాలా పెద్ద బాధ కదా. అయితే
నరక బాధను బొత్తిగా భరించలేకుండా ఉన్నవాడెవడు అని ధీరసింహుడు అడిగాడు. అనుకంపనుడు కొంచెం కొంచెంగా తనకు దగ్గరగా జరుగుతూ వస్తూ ఉండడాన్ని అతను గమనిస్తూనే ఉన్నాడు. కానీ తన ముఖంలో మాత్రం ఏమాత్రం భయం కనపరచలేదు. కుంభకర్ణుడు నరక బాధ ఏమాత్రం భరించలేక రాత్రింబగళ్ళు ఒకే తీరున రంకెలు పెట్టి మిగిలిన వారికి నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకంపనుడు. మరి కుంభకర్ణుడికి ఏం శిక్ష విధించారేంటి అన్నాడు ధీరసింహుడు. చీలమండల దాకా నిప్పు పెట్టారు తెలుసా అన్నాడు అనుకంపనుడు. ఏంటి, ఆ మాత్రం బాధకే రంకెలు పెడుతున్నాడా అన్నాడు ధీరసింహుడు ఆశ్చర్యంగా. నిప్పులో కుంభకర్ణుడు తలకిందులుగా వేలాడుతున్నాడు అని జవాబిచ్చాడు అనుకంపనుడు. అలా చెప్పు ముందు, అది నిజంగా ఎంతో బాధ, భరించరాని బాధ. అయితే కుంభకర్ణుడు పెట్టే రంకెలు ఎలా ఉంటాయో నాకు ఒక్కసారి నువ్వు వినిపించగలవా అని ధీరసింహుడు ఎంతో ఉత్సుకతతో అడిగాడు. ఓ, వినిపిస్తాను విను అంటూ అనుకంపనుడు గోవలు అదిరేటట్టుగా భయంకరమైన రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు గట్టిగా మూసుకోవలసి వచ్చింది. కాని పైకి మాత్రం ఇంతేనా, గట్టిగా గుర్రేరిచినంత కూడా లేదే, కుంభకర్ణుడి రంకె నీకు సాధ్యం కాదేమో అన్నాడు ధీరసింహుడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు భూమి దద్దరిల్లేట్టు మరొక రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పటికీ అతని తల మాత్రం దిమ్మెత్తిపోయింది. ఓ, సింతేనా, గట్టిగా గుర్రం సైకిలించినట్టు కూడా లేదు. కుంభకర్ణుడు ఇంతకంటే పెద్ద రంకెలా పెట్టి ఉంటాడు, కానీ వాటిని నువ్వు చూపించలేకుండా ఉన్నావు అన్నాడతను. అయితే ఈసారి విను అంటూ అనుకంపనుడు ఊపిరి బాగా పీల్చి బ్రహ్మాండమైన పెడబొబ్బ పెట్టాడు. ధీరసింహుడు చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతను ఆ పెడబొబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు. సరిగ్గా అదే సమయం అనుకొని అతన్ని మింగడానికి అనుకంపనుడు ఒక అడుగు ముందుకు వేశాడు. కాని ఈ లోపల అనుకంపనుడు పెట్టిన పెడబొబ్బలు విని యోగానందుడు మేలుకొని ఆశ్రమం నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కమండలంలోని జలాన్ని అనుకంపనుడిపై చల్లాడు. ఆ దెబ్బతో అనుకంపనుడు భూమిలో దూరి పాతాళానికి పారిపోయాడు. తర్వాత యోగానందుడు ధీరసింహుణ్ణి లేపి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. జరిగిందంతా విని, నాయనా, నా ఆజ్ఞ మీరినప్పటికీ నీ ధైర్యానికి నేనెంతగానో మెచ్చాను. నేటి నుంచి నువ్వు ధీరానందుడు అనే పేరు పెట్టుకొని నా శిష్యుడివిక అని అతనికి తనకు తెలిసిన సర్వ విద్యలు ఉపదేశించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.